స్టాక్ మార్కెట్లో మంచి పెట్టుబడి అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ అనే ఒక కొత్త, ఆసక్తికరమైన ఐపీఓ గురించి మనం లోతుగా మాట్లాడుకుందాం. అసలీ కంపెనీలో ఏంటి ప్రత్యేకత, దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్ని వివరంగా చూద్దాం. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ ఐపీఓ పూర్తి కథ కమామిషో స్లైడ్ల రూపంలో చాలా తేలికగా అర్థమయ్యేలా విడమరచి చూద్దాం. ప్రతి ముఖ్యమైన వివరంలోకి వెళ్దాం. ఈ విశ్లేషణని ఒక మిషన్లాగా చూద్దాం. ఫస్ట్ అసలీ కంపెనీ ఏంటి అని తెలుసుకుందాం. ఆ తర్వాత ఐపీఓ వివరాలు చూద్దాం. వాళ్లు సేకరించే డబ్బుని ఏం చేస్తారో అర్థం చేసుకుని కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఫైనల్గా దాని బలాలు, బలహీనతలు అంచనా వేసి ఒక నిర్ణయానికి వద్దాం. రెడీనా? ఓకే, ఫస్ట్ స్టెప్, ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే నంబర్లు చూసే ముందు అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ల బిజినెస్ ఏంటి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేఎస్హెచ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే. చూడండి, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ అంటే ఏదో ఒక కంపెనీ కాదు. ఇది ఇండియన్ మార్కెట్లో ఒక పెద్ద ప్లేయర్. మన దేశంలో మ్యాగ్నెట్ వైర్ల తయారీలో 3వ స్థానంలో ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఎగుమతుల్లో నంబర్ 1. అంటే వీళ్ల ప్రోడక్ట్స్కి మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా భలే డిమాండ్ ఉందన్నమాట. వీటినే మ్యాగ్నెట్ వైండింగ్ వైర్లు అంటారు. చూడ్డానికి ఇవి మామూలు తీగల్లా కనిపించొచ్చు, కానీ మన మోడర్న్ ప్రపంచానికి ఇవే ప్రాణం. పవర్ గ్రిడ్లోని పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల నుండి మన కార్లలోని చిన్న మోటార్ల వరకు ప్రతి చోట ఇవి కావాల్సిందే. ఇవి లేకపోతే మన ఎలక్ట్రానిక్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది. సరే, ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వద్దాం. ఐపీఓ కీలక సంఖ్యలు. ఇన్వెస్టర్లుగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు, అంకెలు ఏంటో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి ఏకంగా 710 కోట్ల రూపాయలు సమీకరించాలని చూస్తోంది. ఇందులో కొంత ఫ్రెష్ ఇష్యూ, అంటే ఆ డబ్బు నేరుగా కంపెనీకే వెళ్తుంది. మిగిలింది ఆఫర్ ఫర్ సేల్, అంటే పాత వాటాదారులు తమ షేర్లను అమ్ముతున్నారన్నమాట. ఒక్కో షేరు ధరని 365 రూపాయల నుండి 384 రూపాయల మధ్యలో ఫిక్స్ చేశారు. రిటైల్ ఇన్వెస్టర్లు సాధారణంగా ఎక్కువ ధరకే, అంటే 384 రూపాయల దగ్గర బిడ్ చేస్తారు. దీన్నే కట్ ఆఫ్ ప్రైజ్ అంటాం. ఇలా చేయడం వల్ల షేర్లు దొరికే అవకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయి. మరి ఈ ఐపీఓలో అప్లై చెయ్యాలంటే కనీసం ఎంత పెట్టాలి? ఒక లాట్కి అప్లై చెయ్యాలి అంటే 39 షేర్లన్నమాట. ఎక్కువ ధర ప్రకారం లెక్కేస్తే దీనికి సుమారుగా 14,976 రూపాయలు కావాలి. ఈ ఐపీఓలో ఎంటర్ అవడానికి ఇదే మినిమం అమౌంట్. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐపీఓ డిసెంబర్ 16న ఓపెన్ అయ్యి 2 రోజుల తర్వాత 18న క్లోజ్ అయిపోతుంది. మనకి షేర్లు వచ్చాయో లేదో 19న తెలిసిపోతుంది. ఇక స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ 23న జరుగుతుంది. సరే, కంపెనీ మన దగ్గర నుంచి 710 కోట్లు తీసుకుంటోంది. అంతా బానే ఉంది, కాని ఆ డబ్బుతో వాళ్లేం చేయబోతున్నారు? ఈ ప్రశ్న ప్రతి ఇన్వెస్టర్ అడగాలి. ఆ డబ్బు ఎటుపోతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, సేకరించిన డబ్బులో పెద్ద భాగం, అంటే దాదాపు 226 కోట్లు అప్పులు తీర్చడానికే పోతోంది. ఇది నిజానికే ఒక మంచి విషయం. ఎందుకంటే అప్పులు తగ్గితే కంపెనీ ఆర్థికంగా బలపడుతుంది, వడ్డీ భారం కూడా తగ్గుతుంది. మిగిలిన డబ్బుని బిజినెస్ పెంచుకోవడానికి, కొత్త మెషినరీ కొనడానికి వాడతారు. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ బానే ఉన్నాయి, కానీ వాళ్ల గతం ఎలా ఉంది, వాళ్ల ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ ఎలా ఉందో ఇప్పుడొకసారి చెక్ చేద్దాం. వాళ్ల ట్రాక్ రికార్డ్ ఏంటో చూద్దాం. వావ్! కంపెనీ ఆదాయంలో పెరుగుదల ఎంత స్పష్టంగా ఉందో చూడండి. గత 3 ఏళ్లలో ఆదాయం దాదాపు రెట్టింపైంది. ఇది ఊరికే పెరగడం కాదు, చాలా స్థిరంగా పెరుగుతోంది. దీన్ని బట్టి కంపెనీ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ కంటిన్యూస్గా పెరుగుతోందని మనకర్థమవుతోంది. ఆదాయం పెరగడమే కాదు, లాభాలు కూడా అంతే స్పీడ్గా పెరుగుతున్నాయి. ఈబీడీఐటీ అంటే కంపెనీ మెయిన్ బిజినెస్ నుండి వచ్చే లాభం చాలా బాగా పెరిగింది. అమ్మకాలతో పాటు లాభాలు కూడా పెరగడం అంటే కంపెనీ చాలా సమర్థవంతంగా పనిచేస్తోందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. మరి ఈ కంపెనీ షేరు ధర కరెక్టేనా? అది తెలుసుకోవాలంటే దాని పోటీదారులతో పోల్చి చూడాలి. కేఎస్హెచ్ యొక్క పీఈ రేషియో, అంటే దాని సంపాదనతో పోలిస్తే షేరుధర పోటీదారుల కన్నా కాస్త ఆకర్షణీయంగా ఉంది. అలాగే ఆర్ఓఎన్డబ్ల్యూ
అంటే ఇన్వెస్టర్ల పెట్టుబడి మీద వస్తున్న రాబడి కూడా బెటర్గా ఉంది. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే వాల్యుయేషన్ రీజనబుల్గానే కనిపిస్తోంది. ప్రతి నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్లోనూ లాభాలు నష్టభయాలు ఉంటాయి. కేఎస్హెచ్ బలాలేంటి, మనం గమనించాల్సిన బలహీనతలేంటి, ఇప్పుడు ఒక బ్యాలెన్స్డ్ లుక్ వేద్దాం. ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు కేఎస్హెచ్ మార్కెట్లో లీడర్గా ఉంది, దాని ఫైనాన్షియల్ రికార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇంకోవైపు ఒక పెద్ద రిస్క్ ఉంది. కంపెనీ కేవలం కొద్దిమంది కస్టమర్ల మీద, కొద్దిమంది సప్లయర్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ ఒక్క వాక్యం చాలు కస్టమర్ కాన్సంట్రేషన్ రిస్క్ ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. ఆలోచించండి, కంపెనీ ఆదాయంలో సగానికి పైగా కేవలం 10 మంది కస్టమర్ల నుంచే వస్తోంది. వాళ్లలో ఏ ఒక్కరూ బిజినెస్ ఆపేసినా కంపెనీ మీద దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడుదాకా మనం కంపెనీ బిజినెస్, ఐపీఓ వివరాలు, ఫైనాన్షియల్స్, బలాలు, బలహీనతలు అన్నీ చూశాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? అనలిస్టుల ప్రకారం ఈ ఐపీఓ ధర ఫుల్లీ ప్రైజ్డ్గా ఉంది. అంటే ఏంటి? అంటే ఇది మరీ చౌకగా లేదు, అలాని మరీ ఖరీదు కాదు, సరైన ధర దగ్గర వస్తోందన్నమాట. దీని అర్థం లిస్టింగ్ రోజున భారీ లాభాలు ఆశించడం కష్టం కావచ్చు, కానీ మీడియం నుండి లాంగ్ టర్మ్ పెట్టుబడికి ఇది ఒక మంచి ఆప్షన్గా చూడొచ్చు. కాబట్టి అసలైన ప్రశ్న ఇదే: కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ మన పోర్ట్ఫోలియోకి ఒక పవరప్ లాంటిదా, లేక అనవసరమైన రిస్కా? ఒకవైపు బలమైన గ్రోత్ ఉంది, ఇంకోవైపు కస్టమర్ కాన్సంట్రేషన్ లాంటి రిస్కులున్నాయి. మనం చర్చించుకున్న విషయాల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది పెట్టుబడిదారులే. ఈ విశ్లేషణ మీకు కేఎస్హెచ్ ఐపీఓ మీద ఒక మంచి క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని లోతైన, సులభమైన విశ్లేషణల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.